పూర్వం హిమాలయాల్లో దట్టమైన అడవిలో ఓ సాధువు తపస్సు చేసుకుంటూ జీవించేవాడు. ఆ మహాత్ముని పేరు శుద్ధాత్మ. ఆయన్ని ఆ చుట్టుపక్కల గ్రామస్థులు జ్ఞానసాధకుడు అని గౌరవంగా పిలిచేవారు. ఆయన తన జీవితాన్ని సమాజానికి సద్గుణాలు నేర్పడంలో గడిపేవాడు. ఒకరోజు ఆయన ఆశ్రమంలోకి ఓ చిన్న కోతి పిల్ల వచ్చింది. ఆ కోతి చాలా చురుకుగా ఉండేది. మొదట్లో ఆ సాధువు ఆ కోతిని వదిలించుకోవాలనుకున్నాడు. కాని కొన్ని రోజుల్లోనే ఆ కోతి సాధువు తపస్సుని గమనిస్తూ శాంతంగా ఉండటం మొదలుపెట్టింది. ఆ కోతి ప్రవర్తన చూసిన సాధువుకి కోతిపై మమకారం పెరిగింది. ఒకరోజు ఆయన తన శిష్యునితో ఇలా అన్నాడు: ఈ కోతి మనిషి కాకపోయినా అది ఒక జీవి. దీన్ని నేను సాధన చేసి మంచి మార్గంలో నడపవచ్చునా అనే ఆలోచనతో ఈ కోతిని గుణవంతురాలిగా తీర్చిదిద్దుతాను. ఆ రోజు నుంచి కోతికి ఆయన శిక్షణ మొదలుపెట్టాడు. మొదట సాధారణ నైతిక విలువలు, చేతులు కడుక్కోవడం, భోజన సమయంలో శాంతంగా కూర్చోవడం, ప్రతివారితో వినయంగా మాట్లాడటం నేర్పించాడు. తర్వాత గాత్రధ్వని ద్వారా సంకేతాలిచ్చి మానవ క్రమశిక్షణలు నేర్పసాగాడు. మెల్లగా కోతి క్రీడల కన్నా భద్రత, ఆచారం వైపే ఆకర్షితమైంది. ఇక ఆ కోతి బట్టలు ధరించసాగింది. ఆశ్రమంలో సాయంకాల భజనలో పాల్గొనసాగింది. అతిథులు వచ్చినప్పుడు నమస్కారం చేయడం కూడా నేర్చుకుంది. అలా చాలా సంవత్సరాలు గడిచాయి. ఆశ్రమానికి వచ్చేవాళ్లంతా ఇంత సంస్కారవంతమైన కోతిని ఎన్నడూ చూడలేదు అని ప్రశంసించేవారు. ఒకరోజు మహర్షి ఓ పెద్ద యజ్ఞం నిర్వహించాడు. అనేకమంది పండితులు, రాజులు కూడా విచ్చేశారు. ఆ కోతి వారందరినీ మర్యాదగా స్వాగతించింది. అందరూ ఆశ్చర్యంతో దానిని చూశారు. ఈ కోతి నిజంగా మానవత్వాన్ని సాధించింది అని అనుకున్నారు. అయితే అదే సమయంలో వంటశాలలో ఒక ఎలుక పరిగెత్తింది. దాన్ని చూసిన కోతి ఒక్కసారిగా తన ఏకాగ్రతని కోల్పోయి అటు ఇటు ఎగురుకుంటూ, చేతులు, కాళ్ళూ రాల్చుకుంటూ అరిచింది. దాని చొక్కా కూడా చిరిగిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న అతిథులంతా భయంతో వెనక్కి తప్పుకున్నారు. అది అంతా చూసిన సాధువు కన్నీళ్లతో తనలో తాను చిరునవ్వు నవ్వాడు. తన మనసులో, ఓహో! స్వభావం మారకపోతే బాహ్య మార్పులు ఎంతవరకు వృథానే అని అనుకున్నాడు. కథలోని నీతి: స్వభావం మారకపోతే ఎన్ని బాహ్య మార్పులు చేసినా ప్రయోజనం ఉండదు. నైతిక విలువలు అనేవి లోపల్నుంచి రావాలి.